హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీషోలో కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకున్నానండి. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా నాకు ఎంతో బాగా నచ్చిన ఐటమ్స్ అండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ ఒకేసారి తీసుకునేవి అయితే కాదండి. నేను అప్పుడప్పుడు నాకు నచ్చిన వస్తువులు నేను ఆర్డర్ పెట్టుకునేవి అన్నీ కలిపి మీకు ఒకేసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను మీషో పూజా సామాగ్రి వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి. చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా, మీషోలో పూజా సామాగ్రి ఎలా ఉంటాయండి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్న పూజా సామాగ్రి అన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో నేను చూపిస్తూనే ఉన్నానండి. ఈ మధ్యనైతే నేను మీకు చూపించలేకపోయాను. అందుకని ఈ వీడియోలో ఇప్పుడు ఈ మధ్య నేను తీసుకున్న ఈ పూజా సామాగ్రి ఎలా ఉన్నాయి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, వీటి కోడ్స్ ఏంటి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇంకొక విషయం, నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 500 బిలోనేనండి. ఒకవేళ మీకు ఏదైనా నచ్చిందని అనుకుంటే మీకు నచ్చిన ఐటెం మీరు తీసుకోవచ్చు. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుకైతే నేను ఒక ట్రే తీసుకున్నానండి. ఇదైతే నేను మీషోలో చూసేటప్పుడు అది ఎలా ఉంటుందంటే మంచి గోల్డెన్ కలర్లో మనకి చూడగానే నచ్చేటట్టుగా ఉంటుందండి. నేను అది చూసే నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, అంత గోల్డెన్ షేడ్ అయితే రాలేదు, కొంచెం డిమ్గా వచ్చింది. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. అక్కడున్న ఫోటోకి ఇక్కడున్న ట్రేకి మధ్య ఉన్న తేడా, ఆ గోల్డెన్ కలర్ వచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఇది కూడా పర్లేదులేండి, కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. ఆ గోల్డెన్ కలర్ వచ్చుంటే బాగుండని అనిపించింది. ఇంకా దీని డిజైన్ అది చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు జర్మన్ సిల్వర్లో చూపించాను కదండి, సేమ్ ఆ టైప్లోనే ఇదైతే గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇదైతే 8 ఇంచెస్ ఉంటుందండి. మనం పూజలో పెట్టుకోవడానికైనా లేదంటే ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికైనా సరే బాగుంటుంది. దీని కాస్ట్ 250 రూపీస్ అండి. దీనికి డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఉంటున్న ప్లేస్ బట్టి మీరు చూసుకోండి. నాకు ఇది వచ్చి 2 డేస్ అవుతుందండి. ఇంకా ఇది ఉంచుకోవాలో లేదంటే పంపించాలనేది డిసైడ్ అవ్వలేదు. ఎలాగో వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. కానీ ఇది అంతగా క్వాలిటీ బాగుందని అయితే నేను చెప్పలేను. ఇంక తర్వాత ఇది నాకు నచ్చిన ఐటమ్ అండి. దీనికోసం అయితే నేను చాలా ఎదురు చూశాను, ఇది ఎప్పుడు వస్తుందని. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే సరిగ్గా చేయలేదండి, కానీ ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. ఇది నా అదృష్టం అని అనుకోవాలి. ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా స్వామివారు చక్కగా వచ్చారు. చూస్తున్నారు కదా, నాకైతే స్వామివారు చాలా బాగా నచ్చారండి. ఇది మొత్తం పాలరాతితో తయారు చేసినటువంటి స్వామివారి విగ్రహం అండి. అయితే స్వామివారు కొంచెం హైట్ అయితే ఎక్కువగా ఉంటారు. ఎన్ని ఇంచెస్ ఉన్నారనేది కూడా చూపిస్తాను. పెద్దగా ఉన్నప్పటికీ కూడా నాకు బాగా నచ్చింది కాబట్టి స్వామివారిని పూజా మందిరంలో అయినా సరే పెట్టుకుంటానండి. పూజలు అవి చేసేటప్పుడు, లేదంటే తులసి కోట దగ్గర అయినా సరే మనం పెట్టుకోవచ్చు. లేదు అంటే షోకేస్లో అయినా సరే స్వామివారు హాల్లో ఉన్నట్టుగా మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పెద్దగా ఉన్నా పర్వాలేదు అని అనుకునే వారికి మాత్రం నేను తీసుకోమని చెప్తానండి. అంత బాగున్నారు స్వామివారు. అయితే దీని కాస్ట్ ఇంకా చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసి నాకు 568 రూపాయలు అయితే పడింది. అయితే కాస్ట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే నేను ఇక్కడ తీసుకున్న ప్రైసెస్ మాత్రమే చెప్తున్నానండి. వీటి కోడ్స్ కూడా నేను ఇక్కడ ఇస్తాను చూడండి. ఈ కోడ్ కరెక్ట్గా తీసుకొని వెళ్ళి మీషోలో సెర్చ్ బాక్స్లో కొడితే నేను ఇక్కడ చూపించిన ఐటెం మీకు అక్కడ చూపిస్తుంది. ఎక్కడ తప్పు లేకుండా నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నేను స్వామివారి కోసం ఎంత ఎదురు చూశానో అలానే అమ్మవారి కోసం కూడా నేను అలానే ఎదురు చూశానండి. ఏదైనా మనకి నచ్చిన ఐటెం పెట్టుకున్నామంటే అది ఎప్పుడు వస్తుందని ఒక ఆతృత అయితే ఉంటుంది కదా, అలానే నేను ఆర్డర్ పెట్టుకున్న ఈ లక్ష్మీదేవి అమ్మవారి కోసం కూడా నేను అలానే ఎదురు చూశానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ అమ్మవారిని కొన్ని వెబ్సైట్లో చూస్తూ ఉండేదాన్నండి. కానీ నాకు మీషోలో తక్కువ ప్రైస్కి దొరకగానే నేను వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. కానీ మనకి ఫోటోలో ఉన్నట్టుగా వస్తుందో లేదని ఒక చిన్న డౌట్, కానీ ఫోటోలో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంత బాగున్నారో కదా. ఇలా కమలం పువ్వులో కూర్చొని అమ్మవారు రెడ్ కలర్ శారీలో చేతిలో కలసం పట్టుకొని అమ్మవారు చూడటానికి నిండుగా ఉన్నారండి. చాలా బాగున్నారు. అయితే మనకి ఇక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే అంత గోల్డెన్ కలర్లో అయితే రాదు, కొంచెం డిమ్గా వస్తుంది. మంచి గోల్డెన్ కలర్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఓకేనండి, అమ్మవారు చూడటానికి అయితే చాలా బాగున్నారు. ఇంకా అమ్మవారి హైట్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. నేను ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను, స్వామివారి కన్నా 1 ఇంచ్ చిన్నది. ఇంకా ఈ లక్ష్మీదేవి విగ్రహం కాస్ట్ వచ్చేసి నాకు 565 రూపాయలు అయితే పడిందండి. ఈ లక్ష్మీదేవి విగ్రహాల్లోనే కొన్ని తక్కువ ప్రైసెస్ ఉన్న
ఉన్నవి ఉన్నాయి, అలాగే కొంచెం ఎక్కువ ప్రైసెస్ ఉన్నవి కూడా ఉన్నాయండి. తక్కువ ప్రైస్ ఉన్నవి మనం పెట్టుకుంటే సేమ్ అదే ఉన్నది పంపిస్తారో లేదని ఒక చిన్న డౌటు. ఎందుకంటే మీషోలో తక్కువ ప్రైసెస్ ఉన్నప్పటికీ కూడా అదే ప్రోడక్ట్ వస్తుందో లేదో తెలీదు. అందుకనే కొంచెం చూసుకొని మీరు పెట్టుకోండి. వీటిలో తక్కువ ప్రైసెస్ ఉన్నవి ఉన్నాయి, ఎక్కువ ప్రైసెస్ ఉన్నవి ఉన్నాయి. నేనైతే ఈ ప్రైస్కి అయితే తీసుకున్నానండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. మనకి ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనకి పూజలో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు అయితే ఉండాలి కదండి, అందుకని నేను ఏనుగులు కూడా తీసుకున్నాను. ఇలా బ్లాక్ కలర్ ఏనుగులకి పైన ఇలా గోల్డెన్ కలర్ వస్తుందండి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. పూజా మందిరంలో కానీ పూజలో కానీ పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయండి. వీటి హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే ఉంటాయి. ఇంకా దీని మెటీరియల్ వచ్చేసి రేజిన్ అండి. ఈ 2 ఏనుగులు కలిపి నాకు 415 రూపాయలు అయితే పడ్డాయి. అయితే వీటిల్లోనే కొద్దిగా తక్కువ ప్రైసెస్లో కూడా దొరుకుతాయండి. అయితే అవి ప్లాస్టిక్లో దొరుకుతాయి. ప్లాస్టిక్ అయితే మనం పూజా మందిరంలో మనం పెట్టుకోకూడదు కాబట్టి కొంచెం చూసుకొని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇంక తర్వాత నేను పికాక్ ఫెదర్స్ అయితే తీసుకున్నానండి. ఇవి అయితే ఇలా 3 సెట్గా వస్తాయి. వీటిల్లో 1 ఉందండి, 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. అయితే నేను 3 ఉన్నవైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే 2 ఫెదర్స్కి 3 ఫెదర్స్కి ఒకటే రేట్ ఉంది. అందుకని నేను ఈ 3 ఉన్నవే నేను తీసుకున్నానండి. 2 మనం డెకరేషన్గా పెట్టినా సరే, ఇంకొక దాంతో మనం స్వామి అమ్మవార్లకి మనం చామరంతో ఎలా అయితే గాలి వీస్తామో అలానే మనం ఒక దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని ఇలా మొత్తం 3 తీసుకున్నానండి. వీటి కాస్ట్ వచ్చేసి 205 రూపాయలు అయితే పడింది. ఇవన్నీ కూడా నేచురల్ నెమలకొన్నులేనండి. ఇలా మధ్యలో ఒక క్లాత్ అయితే పెట్టారు. ఈ విధంగా నెమలకొన్నులు రౌండ్గా పెట్టి డెకరేట్ చేశారు. చూడటానికి చాలా బాగుంది. ఇంక తర్వాత ఒక ఇత్తడి వస్తువు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనం పూజలో కానీ లేదంటే పూజా మందిరంలో కానీ ఏవైనా విగ్రహాలు కానీ లేదంటే దీపపు కుందులు కానీ పెట్టుకోవడానికి స్టాండ్గా ఉపయోగించుకోవచ్చు. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇవి మనకి ప్యూర్ బ్రాస్లోనే దొరుకుతాయి. బరువు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ మీకు సైజ్ చూపిస్తున్నాను చూడండి. వీటి రౌండ్ వచ్చేసి మనకి 4.5 అయితే వస్తుంది. అయితే ఇవి కొంచెం పెద్ద సైజేనండి. వీటిల్లో సైజెస్ అయితే లేవండి, ఒకటే సైజు ఉంది. చూడటానికి కూడా కొత్తగా బాగున్నాయి కదా అని వెంటనే తీసుకున్నాను. వీటిపైన స్వామివారి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఒకటి వచ్చేసి 475 రూపాయలండి. నేనైతే 2 తీసుకున్నాను. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇలాంటివి దొరుకుతాయో లేవో అని నేనైతే ముందుగానే తీసేసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ కూడా నేను సర్వాలయ షాప్కి అయితే వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ ఇవే ఉన్నాయండి. అయితే కొంచెం చిన్న సైజ్ అయితే ఉన్నాయి. నాకు చూడగానే అబ్బా అనవసరంగా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనిపించింది. కానీ ఈ చిన్నవి కూడా ఉపయోగపడతాయి కదా అని నేను ఈ చిన్నవి కూడా తీసేసుకున్నాను. ఈ చిన్నవి వచ్చేసి ఇక్కడ కాస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఒకటి 285 రూపాయలు అయితే పడింది. ఇవి కూడా నేను 2 తీసుకున్నానండి. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి, పెద్దదానికి చిన్నదానికి తేడా. మళ్ళీ మనకి కావాలనుకున్నప్పుడు ఇవి దొరకచ్చు, దొరకకపోవచ్చు. పైగా మేము చాలా దూరంలో ఉంటాం కాబట్టి అందుకనే నేను ముందుగానే ఈ చిన్నవి కూడా నేను తీసేసుకున్నానండి. నేను అలాగే పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి పూజలో ఎక్కడైనా సరే ఉపయోగపడతాయిలే అనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇంక తర్వాత ఒక స్టాండ్తో ఉన్న అంబ్రెల్లా ఒకటి తీసుకున్నానండి. మీకు ఇక్కడ చెప్తే అర్థం కాదు, మీకు చూపిస్తాను చూడండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా విడివిడిగా ఇస్తారు. ఇవన్నీ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఈజీగానే పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఇలా బేస్ అయితే ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఇలా మిర్రర్ ఉంటుందండి. దానికి పెట్టేసుకోవడమే. బ్యాక్ సైడ్ ఒక ఓసలాగా ఇస్తారు. దానికి పైన అంబ్రెల్లా పెట్టుకోవడమే. ఇదెందుకు చూపిస్తున్నారు, ఇది పూజలో ఎలా ఉపయోగించుకుంటామని అంటే దీన్ని కూడా మనం పూజలో ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద స్టాండ్ లాగా ఉంది, పైన అంబ్రెల్లా ఉంది కదా. మనం స్వామి అమ్మవార్లకి మనం పైన అంబ్రెల్లా పెడతాము, కింద స్టాండ్ ఉంది కాబట్టి ఆ స్టాండ్ పైన మన దగ్గర ఉన్న విగ్రహాలని మనం పెట్టుకొని పూజలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను అందుకే తీసుకున్నాను. ఇది మంచి క్వాలిటీతో చూడటానికి కూడా చాలా బాగుందండి. ఈ అంబ్రెల్లాకి పైన అంతా కూడా స్టోన్ వర్కే వచ్చిందండి. అలాగే చిన్న చిన్న పూసలు ఇలా రౌండ్గా హ్యాంగింగ్ అయ్యేటట్టు ఇచ్చారు. చూడటానికి అయితే చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి 470 రూపాయలు. ఈ మోడల్లోనే చాలా ఉన్నాయండి. అయితే అవి కొంచెం కాస్ట్ తక్కువ, కానీ అవి అంతగా బాగాలేదు. ఇది కొంచెం బాగుంది కాబట్టి దీని ప్రైస్ పెంచేశారు. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా తర్వాత మూన్ ఒకటి తీసుకున్నానండి. మూన్ ఏంటి అని అనుకుంటున్నారా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మూన్ షేప్లో ఉండే ఫ్లవర్ వాజ్ అండి. ఇలా మూన్కి అటాచ్ చేసి మధ్యలో ఒక బౌల్ ఉంటుందండి. దాంట్లో ప్లాంట్
ప్లాంట్స్ అయితే వేసుకుంటారు, అంటే చిన్న చిన్న మొక్కలు వేసుకుంటారు. ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదండి, ఇంట్లో పెట్టుకునే మొక్కలకి దీన్ని యూజ్ చేస్తారు. అయితే నేను పూజలో దీన్ని ఎలా యూజ్ చేస్తాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పూజల్లో నేను దీన్ని ఎలా పెట్టుకున్నాను అనేది చూపిస్తాను. ఇంకా దీని కాస్ట్ చెప్పలేదు కదా, ఇది మనకి 180 రూపాయలకు వస్తుందండి. ఇంక తర్వాత ఒక ధూప్ స్టాండ్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా మనకి పూజా మందిరంలో కానీ లేదంటే ఇంట్లో ఎక్కడైనా సరే ధూపం వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుందండి. ఇలా మనకి పైన ఏమైనా హుక్ ఉంటే దీన్ని హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. అలా ధూపం వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా. ఇంకా మధ్యలో ఇలా క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ ఓపెన్ చేస్తే దానికి అటాచ్ అయ్యే ఉంటుంది. కిందన మనం సాంబ్రాణి కప్స్ అవి పెట్టుకోవడానికి డస్ట్ కూడా అందులోనే పడుతుందండి. ఇంకా చుట్టూ దీనికి ఫ్లవర్స్ లాగా డిజైన్ ఉంది కదా, దానికి మధ్యలో హోల్స్ ఉన్నాయండి. ఆ హోల్స్లోంచి మనకి ధూపం అనేది వస్తుంది. బాగానే ఉందండి, కానీ కొంచెం పెద్దగా ఉంది. అందుకని నేను దీన్ని రిటర్న్ చేసేస్తాను. కొంచెం చిన్న సైజు ఎక్కడైనా దొరికితే దాన్ని నేను ఆర్డర్ పెట్టుకుంటాను. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 300 పడింది. ఇంకా నెక్స్ట్ కుబేర పాట్ ఒకటి తీసుకున్నానండి. దీన్ని కూడా మనం కుబేర కుండగా వాడుకోవచ్చు, అలాగే అక్షయ పాత్రగా కూడా వాడుకోవచ్చు. చాలామంది నన్ను అక్షయ పాత్ర పెట్టుకుంటాం కదండి కుండలో, కుండ పాడైపోతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అందుకని నేను ఇక్కడ ఈ కుబేర పాట్ ఒకటి తీసుకున్నానండి. అయితే ఇది గ్లాస్తో వస్తుంది. మనం ఇలా గ్లాస్తో వచ్చింది పెట్టుకోవచ్చు. అయితే వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి. అయితే కుబేరుడికి ఇష్టమైనది గ్రీన్ కలర్ కాబట్టి నేను గ్రీనే తీసుకున్నాను. ఇంకా లోపల చూసారా, లోపల కూడా అమ్మవారి పాదాలు ఉంటాయి. దీనిలో మనం కాయిన్స్ కూడా వేసి పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. ఇదైతే నాకు బాగా నచ్చింది, బాగుంది. వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి, గ్రీను, పింకు, ఎల్లో, ఇలా చాలా కలర్స్ ఉంటాయి. నేనైతే గ్రీనే తీసుకున్నాను. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 276కి వచ్చింది. ఇంక తర్వాత ఈ స్వామివారు ఎక్కడుంటే అక్కడే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఎలాంటి దుష్ట శక్తులైనా సరే రావడానికే భయపడతాయండి. అదే పంచముఖ ఆంజనేయ స్వామివారి ఫోటో లేదా విగ్రహం. నేనైతే ఈ స్వామివారి పంచముఖాలు ఉన్నటువంటి ఫేసెస్ అయితే తీసుకున్నానండి. ఇంకా స్వామివారు ఆరెంజ్ కలర్ ఫేస్తో గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చాలా బాగుందండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి దేనికైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా చిన్న హోల్ అయితే ఇచ్చారు. నేను ఇది మా ఇంటి ద్వారబంధం పైన పెట్టుకుందామని నేనైతే తీసుకున్నాను. చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. దీనికి డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయి. చూడటానికి మీకు బోరింగ్గా అనిపిస్తుందేమో, ఇంకా అయిపోయిలేండి. ఇంకా 2, 3 ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. ఇక్కడ నేను ఒత్తులు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి గీ ఒత్తులు. మనకి టైం అది లేనప్పుడు అవసరానికి ఉపయోగపడతాయి కదని తీసుకున్నాను. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. అలా కూడా చేసుకునేంత టైం లేకపోయినట్లయితే ఇలా మనకి రెడీమేడ్గా దొరుకుతాయండి. వీటిని అలా తెచ్చేసి దీపపు కుందుల్లో పెట్టుకొని మనం దీపారాధన చేసుకోవడమే. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి మొత్తం 100 ఒత్తులు వస్తాయి. నేను లెక్క పెట్టి కూడా చూశానండి, 100 ఒత్తులు రావాలి, కానీ నాకు 105 వచ్చాయి. ఈ 100 ఒత్తులు కలిపి 150 రూపాయలకు వస్తాయండి. ఒత్తులు కూడా బాగున్నాయండి, పెద్దగానే ఉన్నాయి. ఇంక తర్వాత నేను ఈ కాటన్ పువ్వొత్తులు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఇలా రెడ్ ఒత్తులు, తెలుపు ఒత్తులు ఇలా 2 ఒక సెట్గా వస్తాయండి. ఈ 2 కలిపి 460 ఒత్తులు అయితే ఉంటాయంట. నేను లెక్క పెట్టి అయితే చూడలేదు, కానీ ఒత్తులు అయితే బాగున్నాయండి. మరి అంత పెద్దగా అయితే రావు, కొంచెం స్మాల్ సైజులోనే ఉంటాయి, కానీ బాగున్నాయండి ఒత్తులు. ఈ ఎరుపు ఒత్తులు అయితే మనం అమ్మవార్లకి ఎక్కువగా మనం వెలిగిస్తూ ఉంటాం కదా, ఈ 2 ఒత్తులు కూడా బాగున్నాయండి. ఈ 2 కలిపి 120 రూపాయలకు వస్తాయి. ఇంకా ఇదేనండి లాస్ట్. ఈ ఒత్తులు చూసారా, చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా అని తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3 కలర్స్ ఒత్తులండి. అటు ఇటు కూడా మనకి ఎల్లో, అలాగే రెడ్ లేదా ఆరెంజ్, ఏ కలర్ అనేది అర్థం కాలేదు, మధ్యలో వైట్ వచ్చింది. ఒకసారి చూద్దాం కదా అని తెప్పించుకున్నాను, కానీ నాకు అసలు నచ్చలేదండి. క్వాలిటీ కూడా అంతగా బాగాలేదు, చాలా స్టిఫ్గా ఉన్నాయి ఒత్తులు అనేవి. పైగా చాలా తక్కువ వచ్చాయండి. ఒక 30 ఒత్తుల కన్నా ఎక్కువైతే ఉండవు. ఇవి వచ్చేసి మళ్ళీ 100 రూపాయలంట. అందుకనే నేను దీన్ని రిటర్న్ చేసేసాను. ఇంతేనండి నేను మీషోలో తీసుకున్న పూజా సామాగ్రి. నేను ఇక్కడ చెప్పిన ప్రైసెస్ అన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్న ప్రైసెస్ అండి. మీరు ముందుగానే మనీ పే చేసేస్తే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైస్కి రావచ్చు. మీషోలో కొంచెం తక్కువ ప్రైసెసే ఉంటాయి కదా, అందుకనే మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ మనకి నచ్చుతాయండి, బాగానే ఉంటాయి. కానీ కొన్ని ప్రోడక్ట్స్ అనేవి బాగోవు, అవి మనం చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఓపికతో చూశారు కదా. ఈ సామాగ్రి అన్నిటిలో మీకు ఏది బాగా నచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే పూజల్లో ఇవన్నీ కూడా నేను పెట్టి చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.